నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. ఈరోజు మా పెళ్లి రోజు అండి. అందుకని చెప్పి పొద్దున్నేనే ఎప్పటి మాదిరిగానే పొద్దున్నేనే లేచాను. ఈ ముగ్గు మాత్రం ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత తెల్లవారిన తర్వాత వేస్తున్నాను. అంటే తర్వాతే తీశాను, కానీ ఫస్ట్లో చూపిస్తున్నాను అనమాట వీడియోని. ఇంకా ఈరోజు స్పెషల్ అంటూ ఏమీ లేదండి. ఈయన డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది. నిన్న అనుకోకుండా ఫోన్ చేశారు, ఈరోజు రావాలి, తప్పకుండా రావాలి అని అన్నారు. ఇంకా అందుకని చెప్పి సింపుల్గానే ఇంట్లో దీపారాధన చేసేసుకున్నాము. లేదంటే అసలైతే అనుకున్నాము పొద్దున్నే అమ్మవారి గుడికి వెళ్దాము, కనకదుర్గమ్మ తల్లి గుడికి. చాలా రోజులైంది, ఇలా పెళ్లి రోజు కూడా కలిసి వచ్చింది కదా, వెళ్ళొద్దాము అని అంటే సరే వెళ్దాము అనుకున్నాము. మా ఊర్లో ఉదయాన్నే తెల్లవారుజామున 5:30 బస్సు ఉంటుంది. ఇంకా గుడి దగ్గరలోకి మార్కెట్లో దింపుతారనమాట బస్సు. ఇక ఆ బస్సుకి వెళ్ళిపోతే అక్కడి నుంచి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, వెళ్ళేసి వద్దాము అని చెప్పి అనుకున్నాము. పూజ అంతా ఇంట్లో చేసుకుని వెళ్దాము అని అనుకున్నాము. ఇంతలో ఇంకా ఫోన్ చేసి రావాల్సిందేనంటే సరేమని చెప్పి ఈయన మాట తీయలేక వెళ్ళారు. పొద్దున్నే నేను తెల్లవారుజామునే లేసాను. ముగ్గు వీడియో అంటే తెల్లారిన తర్వాత చెప్పాను కదా, మధ్యలో తీసిన వీడియో ఫస్ట్లో పెట్టానని. ఇంకా నేను లేవటమే స్నానం చేసేసి ఇల్లు గుమ్మాలు ఊడ్చేసి, నిన్న నిర్మాల్యం అంతా కూడా అలాగే ఉంచాం కదా పూజ చేసిన తర్వాత, ఇక పొద్దున్నే తీసేద్దాంలే అని చెప్పి ఇక ఇప్పుడైతే పూజ దగ్గర నిర్మాల్యం అంతా కూడా ఇలా తీసేస్తున్నాను. నిన్న ఎక్కువగానే దేవుడి సామాన్లు అన్నీ ఉన్నాయి, కడిగేసి పెట్టాను కదా, మళ్ళీ అవన్నీ తీసి ఎక్కడవక్కడ పెట్టేసేయాలంటే ఇప్పుడు శుభ్రంగా కడిగేసేసి తుడిచి మొత్తం పొడి ఆరిపోయిన తర్వాత మంచిగా సర్దేసుకుంటాను. మళ్ళీ ఇలా పండుగలు కానీ ఏమైనా పూజలు కార్యక్రమాలు వచ్చినప్పుడే తీస్తాను. ఇప్పటికైతే సింపుల్గా ఒక దీపారాధనకు ఉంది, ఒక అగరొత్తి పుల్లలు వెలిగించుకునేది, అలా సింపుల్గానే ఒక 3-4 గట్టి పెట్టుకుంటాను అంతేనమాట. ఇంక ఇదంతా శుభ్రం చేసేసుకుని ఇవన్నీ కడిగేసేద్దామని చెప్పి అలాగే పీఠం కూడా పెట్టుకున్నాను కదా బల్ల. ఇంకా ఆ బల్ల కూడా మొత్తం పసుపు రాసి నిన్న ముగ్గులు వేసి బొట్టు పెట్టాను. ఇంకా అది కూడా శుభ్రం చేసేసి పక్కన పెట్టేసుకుందామని చెప్పి ఇలాగైతే నీట్గా కడిగేసేస్తున్నాను. ఇంకా ఈ పని అంతా చేసేసి ఈ సామాన్లన్నీ శుభ్రం చేసి పెట్టేసరికి ఈయన స్నానం చేసి వచ్చి పూజ చేస్తారు. ఈయన పూజ చేసే టయానికి నేను అన్నీ ఇలాగ పువ్వులు ఇవన్నీ కూడా అందించాను అనుకోండి, నేను చక్కగా వచ్చి దీపారాధన చేసేస్తారనమాట. తర్వాత నేను వంట అది చేసి ఈయనకి క్యారేజీ కూడా ఇచ్చి పంపించేయాలి. ఈ రోజుకి మా పెళ్ళి అయ్యి 34 సంవత్సరాలు అయ్యింది. 1992 సంవత్సరం ఆగస్టు 22వ తారీఖున అయ్యింది. శనివారం వెంకటేశ్వర స్వామి గుడిలో అయ్యింది మా పెళ్ళి. వెంకటేశ్వర స్వామి గుడిలో అయిన పెళ్ళిళ్ళు ఎంత మాట పట్టుదల వచ్చినా, ఈ చిన్న చిన్న తగాదాలైనా అసలు ఎవరు కూడా ఎప్పటికీ విడిపోరు అని అంటారు. నిజమో కాదో నాకు తెలీదు, పెద్దలు అంటారు. ఇప్పుడు నేను కడుగుతున్నాను కదా, టైం వచ్చేసి 5 అవుతుంది. హరే కృష్ణ మహామంత్రం చేసుకున్నాను. మా గ్రూప్లో అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు, విషెస్ చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. కృష్ణ గ్రూప్లో ఉంటాను కదా నేను, భగవద్గీత క్లాసులో చెప్పాను అనమాట. ఈరోజు మా పెళ్లి రోజు మాతాజీ అని చెప్తే అందరూ కూడా మాతాజీలు అందరూ హరే కృష్ణ మంత్రం మా కోసం స్పెషల్గా చేసి అలాగే మాకు దీవెనలు ఇచ్చారు. అంతకంటే ఇంకా ఏం కావాలి చెప్పండి, సాక్షాత్తు కృష్ణుడే వరాలు ఇచ్చినంత ఫలితం అన్నమాట. ఇలా పూర్తిగా మొత్తం కడిగేసి పెట్టేశాను పక్కన. ఇంకా రాత్రి కడిగిన గిన్నెలన్నీ ఉన్నాయి, రాత్రి సర్దలేదనమాట. ఇదంతా కడిగిన వెంటనే తడిగా ఉంటాయి కాబట్టి పొడిగా ఆరిపోతాయి కదా, తెల్లారేపాటికి తర్వాత సర్దుకుందామని చెప్పి ఇక ఆ బుట్టలో అలాగే ఉంచేసాను. ఇంకా ఇప్పుడు ఎక్కడవక్కడ సర్దేసుకుంటే మళ్ళీ వంట చేసుకునేటప్పటికి నాకు తీసుకోవటానికి కూడా తేలిగ్గా ఉంటుంది. ఇక ఇవన్నీ ఎక్కడవక్కడ పెట్టేస్తున్నాను అనమాట. నిజం చెప్తున్నానండి, నాకు అసలు ఎక్కడవక్కడ సర్దుకోవటం అంతగా రాదు, కానీ శుభ్రం చేసుకుంటాను. ఎక్కడికక్కడ శుభ్రం చేస్తాను, కానీ ఎక్కడ వస్తువు ఎక్కడ ఉండాలి, ఎక్కడ పెట్టాలనేది నేను అంతగా ఎక్కువగా పాటించను అనమాట. మొన్న మా అమ్మాయి వచ్చినప్పుడు ఇలా పెట్టుకోమ్మా, ఇలా సర్దుకోమ్మా, ఎప్పుడు అంత పని చేస్తావు, అంత శుభ్రం చేస్తావు, ఎక్కడ వస్తువులు చక్కగా సర్దుకుని పెట్టుకుంటే నీట్గా ఉంటుందని చెప్పి మరీ వెళ్తుంది. అప్పుడప్పుడు మా అమ్మాయి మాట గుర్తొచ్చి అప్పటికప్పుడు మళ్ళీ నీట్గా పెట్టేస్తాను. మళ్ళీ అప్పటికప్పుడు ఒక్కోసారి బద్దకిచ్చేస్తాను అనమాట. అయితే శుభ్రంగా మాత్రం చాలా నీట్గా చేసుకుంటాను. సర్దటం అనేది నాకు అంతగా రాదు, ఎందుకో తెలియదు. అన్ని పనులు చేస్తాను, కానీ ఎక్కడ సర్దితే ఏది బాగుంటుంది అనేది నాకు తెలియదు. వాళ్ళంటే చదువుకున్న పిల్లలు, ఇప్పుడు జనరేషన్ వేరుగా ఉంటుంది కదా, దాన్ని బట్టి వాళ్ళకి చక్కగా అన్నీ ఎక్కడ ఏది పెడితే బాగుంటుంది అనేది కూడా తెలుస్తుందేమో అని అనుకుంటున్నాను. ఇంకా భోజనానికి క్యారేజీ ఇచ్చేయాలి కదా, కొంచెం బియ్యం కూడా కడిగి పెట్టేస్తున్నాను. ఇంకా నాకు కూడా కలిపేసే కడిగి పెట్టేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఈయనకి నేను తినేసరికి టైం చల్లారిపోతుంది కదా, ఎందుకులే అని ఒక్కళ్ళమే కదా ఇంకా ఉండేది, ఇంకా ఇద్దరికి కలిపేసి వండేసేస్తున్నాను. అత్యవసర పెట్టేశాను.
నిన్న అట్ల పిండి రుబ్బాను కదా, అట్లు పిండి కాదు పూర్ణాల పిండికి పూత పిండికి రుబ్బాను కదా, అదే అట్లు పిండిగా ఉంది. ఇంకా అవే అట్లు పోసేద్దాంలే అని చెప్పి ఆ అట్లలోకి టిఫిన్ చట్నీ చేయాలి కదా అని చెప్పి ఇంకా నిన్న అమ్మవారికి కొట్టిన కొబ్బరికాయ ఉంటే అవి చిన్న చిన్న ముక్కలుగా కోసేసి ఓ పక్కన పెట్టేసుకున్నాను. చాలా చిన్నగా కోస్తే త్వరగా మిక్సీలో నలిగిద్ది, లేదంటే పొలుకులు పొలుకులుగానే తగులుతున్నాయి ఎంత మిక్సీ పట్టినా కూడా. ఆ మిక్సీ జార్ కూడా కొంచెం ఇరుగ్గా ఉంటుంది, అదే వెడల్పుగా ఉన్న మిక్సీ జార్ అయితే బాగా నలుగుతాయి అన్నమాట. కొంచెం అంత 4 గింజలు ఇవి వేరుశెనగ గుళ్ళు తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు వేసేసి స్టవ్ వెలిగించేసి వేపుకుందామని చెప్పి ముందుగా కడిగి పెట్టుకున్నాను కదా బియ్యం, అవైతే పొయ్యి వెలిగించేసి అన్నం వండేస్తున్నాను. టిఫిన్ కోసం అని చెప్పి కొంచెం అంత నూనె వేసేసి ఇలాగ పచ్చిమిర్చి వేరుశెనగ గుళ్ళు కూడా వేపేసేస్తున్నాను. కొంచెం పుట్నాల పప్పు కూడా వేస్తాను. ఇంకా ఇవన్నీ వేపి పక్కన పెట్టిన తర్వాత ఇంకా కూర ఏమి వండాలి అని అంటే నిన్న ఈయన రైతు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారు. ఇక ఆనపకాయ ఉంది, అది ముదిరిపోతుంది మళ్ళీ అని చెప్పి ఇంక ఇది వండేసేద్దాంలే అనుకున్నాను. చాలా లేతగా ఉంది, మనకి లేతదా ముదురుదా అని తెలియాలంటే మనం ఇలాగ ఫీల్ తీసేటప్పుడు చాలా స్మూత్గా వచ్చేస్తుంది, అది ఒక్కటే గుర్తు. అదే ముదురుదనుకోండి బరక బరకగా వస్తున్నట్టు ఉంటుంది అనమాట. మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేటప్పుడు కూడా బాగా తొందరగా కూడా ముక్కలు కట్ అవ్వవు. కానీ చాలా లేతగా ఉంది కాయ. పాలు పోసి వండుదాము అని అనుకున్నాను. అసలు పాలు పొయ్యికోకుండానే నూనెలో వేయగానే ఎన్నపోసి కరిగిపోయినట్టుగా మంచిగా మగ్గిపోయిందనమాట. అదిగాక ఈరోజు కొంచెం పాలు కూడా పొంగిద్దాము, నిన్నంటే పరమాన్నం వండాను కదా, ఇంకా ఈరోజు స్వీట్ తిందాము స్వామివారికి నైవేద్యం పెట్టి అని చెప్పి కొంచెం సగ్గుబియ్యం వేసేసి కొంచెం సేమియా వేసి ఇలాగ ఉడకపెడుతున్నాను. సేమియా వేసి ఉడకపెట్టట్లేదు, సేమియా కొంచెం బాదం పప్పులు కాదు జీడిపప్పులు అలాగే కొంచెం కిస్మిస్ కలిపి కొంచెం నెయ్యి వేసి వేపేసేసి ఈ ఉడికే దానిలో వేసేసాను. ఇంకా పాలు పోయలేదు, ఎందుకంటే పాలు పొయ్యక ముందల బాగా మంచిగా ఉడుకుతుందని చెప్పి ఇంకా ఇదే గిన్నెలో కూర వండేసేద్దాంలే అని చెప్పి కుక్కర్ గిన్నె కదా అని చెప్పి ఇంకా అన్నం వండుతాను, ఒక్కొక్కసారి కూర వండుతాను, నా వీలుని బట్టి అలా చేస్తూ ఉంటాను. ఇంకా ఈ గిన్నెలోనే ఆనపకాయ కూరకి తాలింపు వేసేసాను అనమాట. కరివేపాకు దినుసులు ఇలా ఇంగువ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా కోసి పెట్టుకున్నాను కదా, ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి మగ్గిపోయిన తర్వాత కొంచెం మగ్గించిన తర్వాత అలాగే ఈ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా ఉన్నాయి కదా సొరకాయ ముక్కలు, అవి వేసిన ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గనిద్దాము కొంతసేపు, తర్వాత వేద్దామని చెప్పి ఇంకా ఇటు పక్కనము ఉడికిపోయినాయి మంచిగా. ఇంకా అప్పుడు ఒక పావుసేరు పాలు అయితే పోసేసి ఉడకపెట్టేస్తున్నాను. ఇంకా ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గిపోయినాయి, ఇలా గంటితో ఒకసారి తిప్పేసేసుకొని ఈ ముక్కలన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట. సొరకాయ ముక్కలు కట్ చేసే బాక్స్ కూడా ఉంది, అన్నీ ఒకటే సమానంగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు అవన్నీ ఎందుకులే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి నేనే కూర వండేసేద్దాము ఇలాగ అని చెప్పి ఇంకా వండేసాను అనమాట. లేతగానే ఉంది కాబట్టి చాలా త్వరగా మగ్గిపోయింది కూర కూడా. తగినంత ఉప్పు కొంచెం అంత పసుపు వేసాను, ఇంకా కూర అలా మగ్గుతూ ఉంటుంది. ఇంతలో ఇవి చట్నీకి రెడీ చేసుకుందామని చెప్పి కొబ్బరి ముక్కలు అవి కట్ చేసి పెట్టున్నాను కదా, ఇవి కూడా వేపాను కదా, ఇంకా మిక్సీ జార్ పట్టేసేస్తున్నాను అనమాట. తగినంత నీళ్ళు పోసుకుని కొంచెం ఎక్కువే చేశాను చట్నీ, అనుకోకుండా అయిపోయింది ఎక్కువ, లేదంటే ఏ పూటకి ఆ పూట చేస్తున్నాను అనమాట. సరే సాయంత్రానికైనా మళ్ళీ చేయటం ఎందుకులే, టిఫిన్ తినేటప్పుడు సాయంత్రానికైనా ఉంటుందిలే అని చెప్పి ఇంకా ఊరుకున్నాను. ఇంకా తాలింపు అంటూ ఏమి వేయను ఈ చట్నీ, పిల్లలు అలా ఉన్నారనుకోండి ఆ టైంలో వేస్తాను. ఇంకా మేమిద్దరమే కదా అని చెప్పి ఇక తాలింపు కూడా వేయను. అయినా అదీగాక ఆయిల్ కూడా చాలా తక్కువే వాడుతున్నాము. ఆయిల్ ఉప్పు తక్కువ వాడితే ఒంట్లో వచ్చే రుగ్మతలు చాలా తక్కువగా ఉంటాయి, అందుకని చెప్పి చాలా తగ్గించే వాడుతున్నాను. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత పని ఇక్కడ మిక్సీ దగ్గర మంచిగా తుడిచేసి క్లాత్ వేసేసాను. ఇందులో ఈ సేమియా కూడా అయిపోయింది, కొంచెం అంత బెల్లం కూడా వేసాను. బెల్లం చాలా తక్కువ వేస్తాను, ఈయనకి ఎక్కువగా బెల్లం తినకూడదని చెప్పి కొంచెం వేసేసి ఇక దేవుడి దగ్గర నైవేద్యంగా ఇచ్చేసేద్దాము, ఈయన పూజ చేయడానికి వస్తారని చెప్పి ఇది రెడీ చేసి అవతల కూర మగ్గుతూ ఉంటుందిలే అని చెప్పి సిమ్లో పెట్టేసి ఇక బయటకు వచ్చాను. దేవుడి దగ్గర తీసిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు తీసుకొచ్చి ఇలాగ మల్లె చెట్లు అయితే పోసేసాను. శంకు పూలు ఉన్నాయి కదా, శంకు పువ్వులు అలాగే బిల్వదళాలు అన్నీ కోసేద్దాము అని చెప్పి కోస్తున్నాను. ఇలాగ 2 రోజులు కోసి ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు మాల కడితే ఒక పెద్ద దండ అయితే అవుతుంది. ఒకరోజువే అయితే ఎటు కాకుండా సరిపోవట్లేదు, అయినా కూడా విడి పువ్వులు కొంచెం శ్రీకృష్ణుల వారికి రాధమ్మ తల్లికి పెట్టిన తర్వాతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానన్నమాట. ఇలా 2-3 రోజులు కలిపి కడితే నిన్న శ్రీమన్నారాయణ స్వామి లక్ష్మీ తల్లికి వేశాను కదా దండ, ఆ దండ 2 రోజులు పువ్వులు శంకు పువ్వులు అనమాట. ఎంత అందంగానూ అనిపించింది, పువ్వులు లేవు మాల లేదు,
పువ్వులు రేట్లు పెరిగిపోయినాయి అని అనుకున్నాను. కానీ మన గార్డెన్లో పువ్వులతోటే పూజ చేశాను. నిండుగా చాలా సంతోషం అనిపించింది అనమాట. ఇక ఈరోజు పెళ్లి రోజు కదా, ఈరోజు కూడా ఇంకా పువ్వులేమి బయట నుండి తీసుకురావసరం లేదులే అనుకుని సింపుల్గా అయితే ఇంట్లోనే పూజ చేసుకున్నాము. చూడండి అసలు ఇది ముద్ద శంఖం అనమాట. ఒంటిరెక్క శంఖం కూడా ఉంటుంది. అలా కాకుండా ముద్ద శంఖం పువ్వు చాలా నిండు అనిపిస్తుంది. అసలు ఈరోజైతే పెళ్లి రోజుకి అని చెప్పి చీర జాకెట్ కూడా కుట్టుకుని ఉన్నాను. ఇంకా ఆయన ఇంట్లో ఉండట్లేదు కదా, డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. ఇంకెందుకులే అనుకున్నా. ఇదిగోండి ఇప్పుడు పువ్వులు కోసాక ముగ్గు వేసాను అనమాట. అది కొంచెం క్లిప్గా వచ్చేసింది వీడియో మధ్యలో. ఇంకా నేను లోపలికి వచ్చేసరికి కూర అయితే మంచిగా మగ్గిపోయింది. కొంచెం అంత సరిపడినంత కారం వేసేసి పక్కన పెట్టేశాను. ఇక ఈయన పూజకి అన్నీ రెడీగా అన్నీ అందించేసానని చెప్పాను కదా. ఇంక వచ్చి ఈయన పూజ అయితే చేసి హారతిస్తున్నారు. అలాగే నేను వండిన నైవేద్యం కూడా దగ్గరలో పెడితే అది కూడా నైవేద్యంగా రాధమ్మ తల్లికి కృష్ణయ్యకి పెట్టారనమాట. అలా పెట్టగా మిగిలింది ఇంకా మేము ప్రసాదంగా తీసుకున్నాము. ఈ రోజుకి 34 సంవత్సరాలు అయ్యింది కన్నయ్య, మా పెళ్లి రోజు అయ్యి ఎంతో మంచిగా దీవించావు. ఇన్నాళ్ళు నీ దీవెనల వల్లే మేము ఇలా ఉన్నాము అని చెప్పి మనసులో సంకల్పం చేసుకుని ఆయనకి కృతజ్ఞత తెలుపుకుని మనస్ఫూర్తిగా పూజ అయితే ఇలా చేసుకున్నాము. ఇక ఈయనకి క్యారేజీ కట్టేసేయాలని చెప్పి బాక్స్లో కొంచెం అంత కూర సరిపడినంత రైసు పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసాను. మళ్ళీ టిఫిన్ కూడా వేయాలి కదా, దోశలు వేసేసేద్దాము. నాకు పలచగా వేయి, మాకు దోశలు కొంచెం మందంగా వేయి, నువ్వు వేసే పలచన దోశలకి నాకు ఆకలి వేస్తుంది తొందరగా అంటే సరే అని చెప్పి 2 అట్లకి కలిపి ఒక దోశ అన్నట్టుగా అట్లా వేసాను అనమాట. ఇలా తింటేనే ఈయనకి తిన్నట్టు ఉంటుందంట ఈ మధ్యన, ఎందుకనో మరి తెలీదు. ఇంకా 2 అట్లు వేసేసి ఇచ్చి కొంచెం అంతా చట్నీ కూడా వేసి ఇచ్చేసాను. ఆ తర్వాత నేను కూడా దోశలు వేసుకుని 2 దోశలు వేసుకుని తిని ఆయనకి పాయసం ఇచ్చి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పుకొని ఒకరికొకరం చెప్పుకున్నాము. ఇదే పెళ్లి రోజున మా అమ్మాయి ఎంగేజ్మెంట్ కూడా ఈరోజే అయ్యిందనమాట. మా అమ్మాయి ఎంగేజ్మెంట్ రోజునే మా పెళ్లి రోజు 2 సంవత్సరాల క్రితం. అదే ఇంకా షష్టి పూర్తి అనుకున్నాను నేనైతే. మళ్ళీ విడిగా అంటే ఎప్పటికి చేసుకుంటామో చేసుకోలేమో కదా అని అలాగే సంతోషపడ్డాను అనమాట. ఇక ఈయనతో కూడా కాళ్ళకి దండం పెట్టేసుకుని ఈయనకు ఆయన ఆశీర్వచనములు కూడా తీసుకున్నాను. ఎన్నో ఆలోచనలు చేసుకున్నాము నిన్న. ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి అనుకున్నాము. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తెలిసిందని చెప్పి వెళ్ళలేకపోయాను. చూసారా, అదే విధి అంటే మనం అనుకున్నవన్నీ జరగవు కదా. అయినా సరే ఇంట్లో పూజ చేసుకున్నాను. శ్రీకృష్ణుల వారి మాతాజీలు అందరూ నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి. నాకు అయిన వాళ్ళు కూడా ఫోన్ చేసి విషెస్ చెప్పారు. అది చాలు అనుకున్నాను. ఇంకా ఈయన మధ్యాహ్నం త్వరగా వచ్చేస్తానులే, త్వరగా వస్తే వెళ్దాము గుడికి అని అన్నారు. సరే వెళ్ళండి అని చెప్పి ఇంకా బయటకు వచ్చి క్యారేజీ అది ఇచ్చేసి ఎదురొచ్చి అయితే ఈయన్ని పంపించాను. మా ఇంటి దగ్గర వాతావరణం అయితే ఇలా ఉందన్నమాట. అదిగోండి స్కూల్ బస్సు ఇప్పుడు వచ్చింది. టైం వచ్చి 8 అయ్యింది. పొద్దున్నేనే స్కూల్ బస్సు వచ్చేసింది కదా. ఇంకా స్కూల్ బస్సు వచ్చిందంటే టైం 8 అయినట్టు అనమాట. ఇక్కడ ఉసిరి చెట్టు కనిపిస్తుంది కదా, ఇది కూడా నేనే పెట్టాను. చూడండి, ములగ చెట్టు మొన్ననే కాయలు కాసిందా, మళ్ళీ పూత వచ్చేస్తుంది. ఒక పక్కన కాయలు కాస్తూ అయిపోతూ ఉంటాయి, మళ్ళీ పూత వస్తూ ఉంటుంది. కాయలు ఎప్పుడు ఉంటానే ఉంటాయి. అన్సీజన్ చెట్టు కాదు ఈ ములగ చెట్టు, సీజన్ చెట్టు. ఎప్పుడు కాయలు ఉంటానే ఉంటాయి అన్నమాట ఆ చెట్టుకి. ఇక ఇక్కడ కొంచెంగా వీడియో తీసుకుని మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి మల్లి చెట్టు అని చెప్తాను కదా, బకెట్లోనే మొక్క పెట్టాను. అసలు ఎన్ని పువ్వులు పోస్తుందంటే 3 రోజులకు ఒక దండ అవుతుంది, ఒక మాల అవుతుంది. నిన్న లక్ష్మీనారాయణ స్వాములకి పెట్టిన పూల దండని ఇంక నేను ఈరోజు పువ్వులుగా తల్లో పెట్టేసుకున్నాను అనమాట. ఈరోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఉంటాను.